నా పేరు సొలమోన్ అండి. నేను ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా విజయవాడలో పనిచేస్తున్నాను, హెడ్ ఆఫీస్లో. రీసెంట్గా నన్ను ఫుల్ అడిషనల్ ఛార్జ్కి ఈ ఐటీకి డిప్యుటేషన్ మీద ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేను ప్రిన్సిపల్గా ఉంటూ ఉన్నాను. మా ఐటీఐలో 21 ట్రేడ్లు ఉన్నాయి. వేరియస్ స్కిల్స్ లైక్ ఎలక్ట్రీషియన్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్, ఐసిటిఎం, ఈ విధంగా 21 ట్రేడ్లు ఉన్నాయి. టోటల్గా 1200 మంది పిల్లలు శిక్షణలో ఉన్నారు. ఈ ఐటీఐలో ఇంకా మంచి ట్రైనింగ్ కూడా అవుతూ ఉంది. పోయిన సంవత్సరము అటుపైన 2025, 2024 సంవత్సరంలో నేషనల్ ర్యాంక్స్ కూడా ఈ ఐటీఐలో పొందడం జరిగింది. కాబట్టి ఈ ఐటీఐ విశాఖపట్నం మాత్రమే కాకుండా రాష్ట్రంలో, దేశంలో ఉన్న స్కిల్ మ్యాన్ పవర్ని రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం ఇవ్వగలుగుతున్నాం. మాకు ప్లేస్మెంట్స్ కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంతాలలో మా ట్రైనీస్ చాలామంది కూడా ఉపాధి పొందుతున్నారు. అలాగనే స్వయం ఉపాధి కూడా పొందుతున్నారు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఇప్పటి నుంచి ఓపెనింగ్ అవుతుంది ఐటీస్ జాయినింగ్. ఐటీఐలకు అడ్మిషన్స్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ కాల్ఫర్ చేశాము. ఇప్పుడు జూన్ 30 తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన ప్రతి విద్యార్థి తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని ఆయా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ చేత వెరిఫై చేయించుకోవాలి. తద్వారా రేపు జూలై 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మధ్యకాలంలో జరిగే కౌన్సిలింగ్కు వారి మెరిట్ ప్రకారంగా వాళ్ళు హాజరవుతే ఈ అడ్మిషన్లు ఉంటాయన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. సార్, అప్లికేషన్ ఏం డబ్బులు ఏం పే చేయాలా? అప్లికేషన్కి ఆన్లైన్లో పే చేసేది ఏం లేదండి. ఇది ఉచితంగానే ఆన్లైన్లో చేస్తుంటారు. ఇది డైరెక్ట్గా ఐటీకి వచ్చి ఇవ్వచ్చు అంటారా, ఆన్లైన్లో చేయమంటారా? ఆన్లైన్ చేయాలి. డైరెక్ట్గా అప్లికేషన్ సిస్టాన్ని తీసివేయడం జరిగింది. కేవలము ఐటీఐ ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ పెట్టాలి. అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఐటీగా ఆన్లైన్లో చేయలేదు. ఆల్ గవర్నమెంట్, ప్రభుత్వ, ప్రైవేటు ఐటీలకి అప్లికేషన్స్ని ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపవలేను. ఎవరికైనా మెరిట్స్ వచ్చేయండి లో అప్లికేషన్స్ని వెరిఫై చేయించుకుంటారు కాబట్టి మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఆ విషయాలన్నీ చెప్పలేము. ఓకే.